రమాదేవితో సహా అందరూ కూడా ఆస్తి కోసం పోట్లాడుతూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న హర్షకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఆఖరికి రమ కూడా ఇంత స్వార్థంగా ఆలోచిస్తుందా అని చెప్పి రమాదేవి నిజ స్వరూపం తెలుసుకున్న హర్ష అస్సలు జీర్ణించుకోలేకపోతూ ఉంటాడు. ఇక తనకు బాడీ అంతా కూడా ఒక విధంగా అయిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు చామంతిని పిలిచి, అమ్మ చామంతి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా, నన్ను గదిలోకి తీసుకెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ప్రేమతో చామంతి, చూసారా బాబు, ఇంతమంది మనుషుల మధ్య అయ్యగారు ఎలా నలిగిపోతున్నారో, అయ్యగారి గురించి ఆయన పరిస్థితి గురించి కొంచెం కూడా ఆలోచించకుండా ఎలా ఆస్తి కోసం పోట్లాడుకుంటున్నారో, పని వాళ్ళమైనా మేమే కాస్త నయం, ఉప్పు తిన్న విశ్వాసంతో పనిచేస్తామని చెప్పి చామంతి హర్షవర్ధన్ని గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఇక ఆ తర్వాత హర్షవర్ధన్, అమ్మ చామంతి, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయమ్మా, నా మనసు బాగోలేదు అని అంటూ ఉంటే, అయ్యగారు అసలే ఒంట్లో బాగోలేదని అంటున్నారు, ఈ సమయంలో మీ పక్కన ఎవరైనా ఉండడం మంచిది అని అంటూ ఉంటే, పర్వాలేదమ్మా, ప్లీజ్ నువ్వు వెళ్ళు అని చెప్పి చామంతిని అక్కడి నుండి పంపించేస్తాడు. డాడ్ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే, రే నువ్వు కూడా బయటకు వెళ్ళురా అని చెప్పి ప్రేమ్ని కూడా హర్షవర్ధన్ బయటకు పంపించేసి డోర్ క్లోజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత హర్ష సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. రోజా లాయర్ని ఇంటికి రమ్మని పిలవడంతో లాయర్ ఇంటికి వస్తారు. ఇక అప్పుడు రోజా లాయర్తో, లాయర్ గారు మీరే చెప్పండి, మా మావయ్య గారి తర్వాత 80% ఆస్తి మా ఆయనకే కదా చెందాల్సింది, ఎందుకంటే ఇప్పటి వరకు తనే బిజినెస్లన్నిటినీ కూడా చూసుకున్నాడు, చిన్న కొడుకు ప్రేమ్ ఎటువంటి బాధ్యత కూడా తీసుకోలేదు అని చెప్పి ఆ విధంగా మీరు వీలునామాని ప్రిపేర్ చేయించండి, మా మామయ్య గారితో నేను సంతకం పెట్టిస్తాను అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జగదీష్ రమాదేవితో, చెల్లెమ్మ, ఇప్పుడు నీ పెద్ద కొడుకు చేతికి కానీ 80% ఆస్తి పోతే అప్పుడు వాడు పెళ్ళం మాటే వింటాడు, నీ మాట వినడు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఉండగా ఆస్తి నీ ఇద్దరి కొడుకులకు తక్కకుండా చూసుకునే బాధ్యత నీదే, నీ మంచి కోసమే చెప్తున్నాను, పొరపాటున ఆస్తి వాళ్ళకు చేజిక్కిందా ఇక నీ పని అంతే, నిన్నే ఇంట్లో నుండి వెళ్ళగొడతారు అని చెప్పి జగదీష్ అంటూ ఉంటే, అంత పరిస్థితి నేనెందుకు తీర్చుకుంటానన్నయ్య, ఎలాగైనా సరే ఆస్తి నా పేరు మీదే రాయమని లాయర్కి చెప్తాను అంటూ రమాదేవి లాయర్ దగ్గరికి వచ్చి, లాయర్ గారు, ఆయన భార్యను నేనుండగా వీళ్ళకి అప్పుడే ఆస్తి పంపకాలు అలా ఎలా చేస్తారు, ఆస్తి మొత్తాన్ని కూడా నా పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా వీలునామాని ప్రిపేర్ చేయండి, హర్ష భార్యను నేనే కాబట్టి నాకే ఆస్తి చెందుతుంది అని చెప్పి రమాదేవి లాయర్కి చెప్తూ ఉంటే, అలా ఎలా కుదురుతుంది అత్తయ్య గారు, అయినా మీరు ఎలాగో వయసు అయిపోయిన వాళ్ళు, అంత ఆస్తి మీరేం చేసుకుంటారు, మేము ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నాం, కాబట్టి మాకే ఆస్తి రావాలి అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక దాంతో నిషా, అవునత్తయ్య గారు, ఆస్తిని మా ఇద్దరికి చెరసగం పనిచేస్తే కావాలంటే మా దగ్గర కొద్ది రోజులు వాళ్ళ దగ్గర కొద్ది రోజులు మీరు ఉందరు కానీ అని చెప్పి నిషా రమాదేవికి కూడా చెబుతూ ఉంటే, నిషా నువ్వు ఆస్తి కోసం ఇలా మారిపోతావని అస్సలు అనుకోలేదు, మీ ఇద్దరికి ఆస్తి పంపకాలు చేసి నాకు రూపాయి కావాలన్నా సరే మీ దగ్గర చేయి చాచి నేను అడుక్కోవాలా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. అడుక్కోకపోతే ఏం చేస్తారు అత్తయ్య గారు, అయినా మామయ్య గారు పోయిన తర్వాత ఇంకా మీకు జల్సాలు, పార్టీలు, సినిమాలు, షికార్లు ఏముంటాయి, హాయిగా కృష్ణారామ అంటూ ఒక మూల కూర్చోవడం తప్ప అని చెప్పి రోజా మాట్లాడుతూ ఉంటుంది. రమాదేవి రోజా మీద చెయ్యెత్తుతుంది. ఇక అలా అందరూ కూడా గొడవ పడుతూ ఉంటే అప్పుడు రోజా, లాయర్ గారు, నేను చెప్పినట్టుగా మీరు వీలునామాను ప్రిపేర్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక గదిలో కూర్చున్న హర్షవర్ధన్కి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఇక అలా సడన్గా హార్ట్ స్ట్రోక్ రావడంతో అమ్మ చామంతి, చామంతి అంటూ పిలవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. మరోవైపు చంద్రిక ఆయన నిండు నూరేళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా సడన్గా దేవుడి ముందల వెలిగించిన దీపాలన్నీ కూడా ఆరిపోతాయి. చంద్రిక ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా హర్షవర్ధన్ గదికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. చామంతితో, చామంతి, అయ్యగారు ఎక్కడా అని అంటూ ఉంటే, గదిలో ఉన్నారమ్మగారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. చంద్రిక ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఎంతకీ అది రాకపోవడంతో ప్రేమ్ ఆ డోర్ని పగలగొట్టేస్తాడు. ఇక అలా డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి హర్ష
హార్ట్ స్ట్రోక్తో విలువిల్లాడిపోతూ ఉంటాడు. డాడ్ ఏమైంది డాడ్ అని చెప్పి ప్రేమ్ కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడు హర్షవర్ధన్ గుండెపోటుతో బాధపడుతున్నాడన్న విషయం తెలుసుకుని చామంతి త్వరగా వెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేయని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి హెల్ప్ అడుగుదామని హాల్లోకి వస్తుంది. అమ్మగారు అమ్మగారు అని రమాదేవిని పిలుస్తూ ఉంటుంది. ఏయ్ ఏంటే ముఖ్యమైన డిస్కషన్లో ఉంటే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు. ఇప్పుడు నన్ను కదిలించకు, అసలు నేను చిరాకులో ఉన్నాను పో అంటూ చామంతి మీద మండిపడుతుంది. చామంతి నెక్స్ట్ రోజా దగ్గరికి వస్తుంది. అమ్మగారు అయ్యగారికి గుండెపోటు వచ్చింది అమ్మగారు, త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటూ ఉంటే అప్పుడు రోజా వీలునామా ఆపడానికి కొత్త నాటకం మొదలు పెడుతున్నావా, పోవే పక్కకు అని చెప్పి రోజా లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అలా ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో చామంతి మళ్ళీ హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది. చామంతి హాస్పిటల్కి తీసుకువెళ్ళే టైం కూడా లేదు, అర్జెంటుగా నాన్నకు సిపిఆర్ చేయాలి, నా వల్ల కావడం లేదు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి సిపిఆర్ చేయాలని అనుకునేసరికి అప్పటికే హర్షవర్ధన్ ప్రాణం విడుస్తాడు. ఇక దాంతో అయ్యగారు అని చెప్పి చామంతి ఏడుస్తూ ఉంటే చంద్రిక కూడా గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ్, చామంతి, చంద్రిక ముగ్గురు కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక ఇంతలో రామాదేవి హర్ష ముందు నువ్వు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని హర్ష దగ్గరికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చేసరికి హర్ష ఉలుకు పలుకు లేకుండా అచేతన స్థితిలో ఉంటాడు. ఇక అప్పుడు ప్రేమ్ సంతకం పెట్టడానికి డాడ్ లేరు మామ్ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇక దాంతో ఏంటి ప్రేమ్ జోక్ చేస్తున్నావా అని రమాదేవి అంటూ ఉంటుంది. జోక్ చేయడం కాదు మామ్, మీరంతా కూడా మీ స్వార్థ బుద్ధితో ఆస్తి కోసం కొట్టుకోవడం చూసి తట్టుకోలేక నాన్న గుండెపోటుతో చనిపోయారు. కనీసం హాస్పిటల్కి తీసుకువెళ్దామన్నా కూడా మీరు ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేరు. ఈరోజు నాన్న చనిపోయారంటే దానంతటికీ మీరే కారణం అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి ఒక్కసారిగా షాక్కి గురవుతుంది. రోజా, అరుణ్, నిషా, జగదీష్ వీళ్ళంతా కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఒక విధంగా ఈయన పోవడం కూడా మంచిదేలే, పోతే అయినా త్వరగా ఆస్తి పంపకాలు జరిగిపోతాయి అని చెప్పి రోజా చాలా స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటే చామంతి, ప్రేమ్, చంద్రిక వీళ్ళందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారో. చంద్రిక పక్కకు వెళ్ళి చిత్రావతికి ఫోన్ చేస్తుంది. ఇక చిత్రావతి పరుగున హర్షవర్ధన్ ఇంటికి చేరుకుంటుంది. ఈ చిత్రావతి హర్షవర్ధన్ని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఎంతసేపని అలా శవాన్ని పెట్టుకొని ఉంటామో, త్వరగా అంత్యక్రియలు కానివ్వండి అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో జగదీష్ కాలర్ పట్టుకొని ప్రేమ్ చంపేస్తాను అని చెప్పి ఈరోజు మా నాన్న ఇలా అయ్యారంటే ఒక విధంగా నువ్వు కూడా కారణమే, పెద్దవాడివాని వదిలేస్తున్నాను పో ఇక్కడి నుండి అంటూ జగదీష్ని నెట్టి పడేస్తాడు. ఇప్పుడు తల కొరివి పెట్టాల్సింది ఎలాగో మా ఆయనే కాబట్టి తనకి 80% ఆస్తిని ఇచ్చేయండి, అలా అయితేనే తను తల కొరివి పెడతాడు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. అరుణ్ తల కొరివి పెట్టకపోతే జరిగే నష్టం ఏమీ లేదు, పెట్టడానికి ప్రేమ ఉన్నాడు కదా అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి కూడా స్వార్థంగా ఆలోచిస్తూ ముందు లాయర్ చేత ఈ వీలునామా రాయించండి, అలా అయితేనే అంత్యక్రియలు మొదలు పెట్టాలి, అప్పటి వరకు అంత్యక్రియలు జరగడానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో చిత్రావతి రమాదేవి వైపు చూస్తూ నువ్వు అసలు ఆడదానివేనా రమా, ఒకవైపు మొగుడు చనిపోతే సిగ్గు లేకుండా ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటే పోయినవాడు ఎలాగో పోయాడు, నేను ఏడ్చినంత మాత్రాన తిరిగి రాడు కదమ్మా, అందుకే వీలునామా రాయించుకుంటే కనీసం ఆస్తి అయినా నా పేరు మీద ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు చిత్రావతి ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా తక్కదు, ఎందుకంటే హర్షవర్ధన్ ఆల్రెడీ వీలునామా రాసేశాడు అని చెప్పి చిత్రావతి బయట పెడుతూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి ఏమంటున్నారమ్మా మీరు, వీలునామా రాసేశారా, ఎవరి పేరు మీద రాశారు అని అంటూ ఉంటే బామ్మగారు మా పేరు మీదే కదా, అంటే పెద్ద కొడుకు అరుణ్ పేరు మీదే రాశారు కదా అని రోజా అంటూ ఉంటుంది. కాదు, హర్ష మొదటి భార్య చంద్రిక పేరు మీద అని చెప్పి
చిత్రావతి అనడంతో ఇకప్పుడు చంద్రిక హర్షవర్ధన్ మొదటి భార్య అన్న నిజం తెలుసుకుని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. చిత్రావతి లాయర్ని పిలిపిస్తుంది. లాయర్ వచ్చి వీలునామాని చదువుతూ ఉంటారు. ఇకప్పుడు ఆ వీలునామాలో నా తదనంతరం నా ఆస్తినంతా కూడా చంద్రిక పేరు మీద, చంద్రికకు నాకు పుట్టిన కొడుకు ప్రేమ్ పేరు మీద రాయడం జరుగుతుంది. 80% ఆస్తి వీళ్ళిద్దరికీ, 20% ఆస్తి రామాదేవికి అరుణ్కి చెందుతుందని చెప్పి అలా వీలునామాలో హర్షవర్ధన్ ముందుగానే రాయించడంతో అది లాయర్ గారు చదివిన తర్వాత అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. చిత్రావతి ఒక లెటర్ని ప్రేమ్కి ఇస్తుంది. బాబు ప్రేమ్, మీ నాన్న బతికున్నప్పుడు ఒకవేళ తనకేదైనా జరిగితే ఈ లెటర్ నీకు ఇవ్వమని నాకు చెప్పారు అంటూ ఆ లెటర్ని ప్రేమ్కి ఇస్తాడు. నాన్న ప్రేమ్, నా భార్య చంద్రిక అన్యాయంగా రమాదేవి మా జీవితాల్లో చిచ్చు పెట్టింది. అనుకుని పరిస్థితుల్లో రమాదేవి మెడలో నేను తాళి కట్టాల్సి వచ్చింది. అప్పటి నుండి ఈ ప్రపంచం దృష్టిలో రమాదేవి నా భార్య అయింది. చంద్రిక ఒక పని మనిషిలాగా అందరికీ సేవలు చేస్తూ చాలా ఘోరమైన స్థితిలో ఉన్నా కానీ నేను మాత్రం తనకి ఏ రోజు కూడా న్యాయం చేయలేకపోయాను. నా తర్వాత చంద్రిక పరిస్థితి ఏమవుతుందా అని ఆలోచించి నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. చంద్రిక నీ కన్నతల్లని తెలియకపోయినా కూడా తనని నువ్వు కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకున్నావు. తనకు రక్తం ఇచ్చి తన ప్రాణాలను కూడా కాపాడావు. నేను పోయిన తర్వాత కూడా నువ్వు తనని అలాగే జాగ్రత్తగా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది. ఈ ఆస్తి నీకు చెందితేనే న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో నీ పేరు మీద చంద్రిక పేరు మీద రాస్తున్నాను. చంద్రిక, నేను పోయానని నువ్వు బాధపడద్దు. నా తర్వాత నా స్థానంలో సీఈఓగా కంపెనీలన్నీ చూసుకోవాల్సింది నువ్వే. ఇంతకుముందు పని మనిషిలా బతికిన నువ్వు నేను పోయిన తర్వాత మహారాణిలాగా ఆత్మస్థైర్యంతో బతకాలి. ఇదే నేను కోరుకునేది. అలా నువ్వు బతికితే ఎక్కడున్నా సరే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి హర్షవర్ధన్ ఆ లెటర్లో రాస్తాడు. ఇక ఆ లెటర్ చిత్రావతి ప్రేమ్కి ఇవ్వడంతో ప్రేమ్, చంద్రిక, చామంతి వీళ్ళందరూ కూడా ఆ లెటర్ని చదువుతారు. రోజా వాళ్ళందరూ కూడా ఆ లెటర్లో ఉన్న చదివి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇప్పటికైనా అర్థమైంది కదా ఎవరు ఏంటో. ఈ ఇంటికి, ఈ ఆస్తికి అసలైన యజమాని చంద్రిక. కాబట్టి రామాదేవి, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు. మర్యాదగా ఈ ఇంటి నుండి ఇప్పుడే వెళ్ళిపో అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటుంది. ఇక దాంతో రామాదేవి చంద్రిక అంటూ చంద్రిక వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. నా మొగుడిని మాయ చేసి ఎంత పని చేశావే అంటూ చంద్రిక మీద రామాదేవి చెయ్యెత్తడంతో అప్పుడు చంద్రిక కూడా రామాదేవికి ఎదురు తిరుగుతూ మర్యాదగా చెయ్యి దించు. నేను నీకు ఎప్పుడో చెప్పాను, ఆయన క్షేమంగా ఉన్నంత వరకే నేను నీకు విలువిస్తానని. ఎంతో ఆయుష్ ఉన్న ఆయనను నీ స్వార్థంతో గుండెపోటు వచ్చేలాగా చేసి మధ్యలోనే చనిపోయేలాగా చేశావు. నా పసుపు కుంకుమలను దూరం చేశావు. నీలాంటి రాక్షసికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆస్తి దక్కకూడదు. మర్యాదగా పోవే ఇంట్లో నుండి అంటూ చంద్రిక రమాదేవిని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది. ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడం భార్యగా నా ధర్మం. ఇప్పుడు కూడా నేను నీ మాట విని నీ చెప్పు చేతల్లో ఉంటే అప్పుడు ఆయన ఆత్మ శాంతించదు. అందుకే ఆయన కోరుకున్నట్టుగా ఈ ఇంటి బాధ్యతను, కంపెనీ బాధ్యతను ఇకపై నేను తీసుకుంటాను అని చెప్పి చంద్రిక రమాదేవిని బయటకు గెంటేస్తుంది. ఇక ఆ విధంగా హర్షవర్ధన్ మరణంతో చంద్రిక రమాదేవికి ఎదురు తిరిగి యుద్ధం చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.